సాధించగలిగేది ఏం లేదు. నేను కూడా అలిగినా ఏం చేయలేను, మా నాయకులు ఎవరు అలిగినా ఏం చేయలేను. కానీ అలగటం ఎందుకు వస్తుంది అంటే ప్రేమ ఉన్న దగ్గరే వస్తుంది. భార్య భర్త మీద అలుగుతుంది, కొడుకు తండ్రి మీద అలుగుతాడు. అలిగినప్పుడు ఒక మెట్టు తగ్గి మీరే వాళ్ళని దగ్గర తీసుకుని మాట్లాడండి, ఆ సమస్యని పరిష్కరించే ప్రయత్నం చేయండి, మనసు తేలికపరచండి అనేటువంటి చెప్తా ఉన్నా. ఈ పార్టీ ఈ జెండా ఉంటేనే మనందరికీ భవిష్యత్తు అనేటువంటిది గుర్తు చేస్తా ఉన్నా. ఎన్నో సమస్యల్ని ఎన్నెన్నో ఆటుపోట్లని ఎదుర్కొని నిలబడినటువంటి పార్టీ ఇది. ఆ ఆటుపోట్లని నిలబడి నడిపించినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నటువంటి పార్టీ ఇది. ఈ దేశంలో మరే పార్టీ కూడా ఇంత బలంగా మచ్చ లేకుండా నిలబడింది అనంటే కేవలం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వల్లనే అనేటువంటిది సందర్భంగా గుర్తు చేస్తాం. ఆయన పడుతున్నటువంటి కష్టం, ఆయన పడుతున్నటువంటి శ్రమ, ఇది పార్టీకి అటు ప్రజలకి మంచి చేయాలి అనేటువంటి ఆలోచనతోనే అనేటువంటిది సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ఒక్కసారి ఒకే ఒక సంఘటన చెప్తా. 3 రోజుల క్రితం ఆయన దావోస్ పోయాడు. రాత్రి సాయంత్రం వరకు ఇక్కడ కార్యక్రమాల్లో పాల్గొని నేరుగా విజయవాడ నుంచి పోయి తెల్లవారుజామున 3 గంటలకు ఫ్లైట్ ఎక్కి దావోస్ లో దిగి రెడీ అయితే 3 రోజుల్లో 37 మీటింగులు, 5 నిమిషాల మధ్యలో బ్రేక్ లేకుండా ప్రపంచంలో అత్యంత బలవంతులుగా ఉన్నటువంటి ఆర్థికవేత్తలందరితోనూ సమావేశాలు పెట్టుకున్నాడు. తిరిగి మళ్ళీ రిటర్న్ మీటింగ్ నుంచి ఎక్కి దిగాడు. హైదరాబాద్కి 8:30కు రావాల్సిన ఫ్లైట్ 9:30కు వచ్చింది. 10:30కి విజయవాడలో దిగాడు. 11 గంటలకు మా ఫస్ట్ మీటింగ్ నాదే ఉండి వెయిట్ చేస్తా ఉన్నాం. ఆ రోజు బ్యాంకుల మీటింగ్ ఉంది, రాష్ట్రంలో ఉన్న బ్యాంకర్లు అందరితో మీటింగ్ ఉంటే నేను అప్పటికి సెక్రటరీతో చెప్పంపించాను, సార్కి లోపలికి వెళ్తా ఉంటే నేను మీటింగ్ స్టార్ట్ చేస్తాను, సార్ చివరిలో జాయిన్ అయినా పర్వాలేదు అని అంటే సార్ లోపలికి వెళ్తూ చెప్పాడు, లేదు నేను వస్తాను వెయిట్ చేయమను అని. అరగంటలో రెడీ అయ్యి వచ్చాడు. అరగంటలో 11 గంటల 10 నిమిషాలకు రెడీ వచ్చి 3 గంటల సేపు బ్యాంకర్లతో కూర్చున్నాడు. మా వ్యవసాయానికి ఏం చేస్తున్నారు, డ్వాక్రా మహిళలకు ఏం చేస్తున్నారు, యువకులకు ఏం చేస్తున్నారు, స్టార్టప్లకు ఏం చేస్తున్నారు. నాకు అనిపించింది ఇంత పెద్ద బుక్ ఈయన ఎప్పుడు చదివాడు అని అడిగితే నేను అడిగా కారులో కూర్చున్నప్పుడు, ఏంటి సార్ అంటే ఫ్లైట్లో నిద్ర రాలేదు, ఆట్ టైం అయింది, ఈ పుస్తకం మొత్తం ఈరోజు మీటింగ్లో ఏం చేయాలి అనేటువంటిది రివ్యూ చేశాను. అరే మన కోసం కూడా మనం అట్లా కష్టపడలేం, ఈ రాష్ట్రం కోసం ఆయన అట్లా కష్టపడుతున్నాడు. ఈరోజు మనం కూడా కొన్ని త్యాగాలు చేద్దాం. మన పిల్లలు మన రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలంటే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని మనం కొన్ని కష్టాలను అధిగమించైనా నిలబెట్టాల్సినటువంటి పరిస్థితి ఉంది అనేటువంటిది గుర్తు చేస్తున్నా. కాళ్ళ కింద చూపు చూడొద్దండి. ఈ భవిష్యత్తు రాష్ట్రం అనేటువంటిది ఒక్క తెలుగుదేశం పార్టీతోనూ చంద్రబాబు నాయుడుతోనే ఉంది. అది ఒక్కరోజు కాదు, నిరంతరం అట్లానే పనిచేస్తా ఉన్నాడు. నాకన్నా వయసులో 15 సంవత్సరాలు పెద్ద. ఆయన శక్తితో నేను కూడా పోటీ పడగలనా అనంటే లేదు అనే చెప్పాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి. ఇంత కష్టపడేటువంటి నాయకత్వాన్ని క్షేత్రస్థాయిలో మనం చెడబెట్టుకోకూడదు. నాయకులందరికీ ఒకటి చెప్పదలుచుకున్నాం, ఒక ప్రశ్న అడగదలుచుకున్నాం. అందరూ రాజకీయాల్లో ఇక్కడ పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళమే. కళ్ళు లేనటువంటి వ్యక్తికి కళ్ళు వస్తే మొట్టమొదట అతను ఏం చేస్తాడో చెప్పండి. అప్పటిదాకా ప్రాణాన్ని దారిని చూపించినటువంటి కర్రను పక్కన పెడతాడు. కళ్ళు లేనటువంటి వ్యక్తి జీవితాంతం దారి ఏదైతే చూపిస్తుందో కర్ర, కళ్ళు వస్తే ఆ కర్రను తీసి పక్కన పెడతాడు. పార్టీ కార్యకర్తలు అనేటువంటి వాళ్ళు ఆ కర్ర లాంటి వాళ్ళు. అధికారంలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఆ కర్రను పక్కన పెడితే మళ్ళీ తొందరలోనే కింద పడక తప్పదు అనేటువంటిది నేను ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. ఈ జిల్లాలో ఉన్నటువంటి 14 మంది శాసనసభ్యుల మీద బాధ్యత ఉంది. నమ్మినటువంటి ప్రజలకు మంచి కోసం పనిచేయాలి, నమ్ముకున్నటువంటి నాయకత్వం కార్యకర్తల కోసం పనిచేయాలి. అది ఎంత శ్రమైనా అనేటువంటిది నేను ఈ సందర్భంగా నాయకులందరికీ కూడా గుర్తు చేస్తా ఉన్నా. మొన్నటికి మొన్న వైఎస్ఆర్సీపీ నాయకులు గగ్గోలు పెడుతున్నారు, రాయలసీమ ప్రాజెక్టును, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఏదో మూసేశారు, ఆపేశారు చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి దాంతో నేను ఒక్కటే నాయకులను అడుగుతా ఉన్నా,
మీ హయాంలో హంద్రీనీవా కాలువ మీద ఒక గంపు మన్నెత్తేశారా? ఈ జిల్లాలో ఒక చుక్క నీరు అదనంగా తెచ్చారా అని నేను అడుగుతా ఉన్నా. ఈ రోజు గర్వంగా చెప్పగలుగుతున్నాం, 40 టీఎంసీల నీటిని తీసుకొచ్చాం. అధిగమించి ఇంకా ఎక్కువ తీసుకొచ్చేందుకు కూడా మేము శ్రమ పడతామనేటువంటిది ధైర్యంగా ఈ జిల్లా ప్రజల ముందు తలెత్తుకుని కాలరెగరేసుకుని గర్వంగా ప్రతి తెలుగుదేశం నాయకుడు చెప్పేలాగా పనిచేస్తామనేటువంటిది ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. ఈ గగ్గోలు పెట్టినటువంటి అనంతపురం జిల్లా వైఎస్ఆర్సీపీ నాయకులు నేను అడుగుతా ఉన్నా, మీ రాయలసీమ లిఫ్ట్ అని మీరు గగ్గోలు పెట్టారే, ఈ జిల్లాకు జరిగే లాభం ఏంటి? అది ఇప్పుడు ఆగడం వల్ల జిల్లాకు జరిగినటువంటి నష్టమేంటో ఒక్కసారి వివరించండి. హంద్రీనీవా వల్ల లాభం ఏంటి? హంద్రీనీవాకు నీళ్లు రాకపోతే జరిగే నష్టం ఏంటి నేను చెప్తానంటున్నా. ప్రజల్ని మభ్యపెడితే ప్రజలు మళ్లీ తిరగబడతారు. నిజాలు తెలుసుకున్న రోజున మళ్లీ ఇదే గతి మీకు వస్తుంది అనేటువంటిది చెప్తా ఉన్నాం. ఈ రోజు 14 సీట్లు ఇచ్చినటువంటి మాకు జిల్లా ప్రజలకు చేతులెత్తి నమస్కరించి చెప్తా ఉన్నాం, ఈ జిల్లా రుణం తీర్చుకునేంత వరకు కూడా పని చేస్తామని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నటువంటి మేము ఈ జిల్లా ప్రజల కోసం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల గర్వంగా చెప్పుకునేలాగా పనిచేస్తామనేటువంటిది ఈ సందర్భంగా మీ అందరికీ మాటిస్తూ, నూతనంగా ఎన్నికైనటువంటి ఈ కమిటీ కూడా ప్రజల కోసం, ఈ జిల్లా ప్రజల ఆశలు ఆకాంక్షలు వాళ్ళ కష్టాలు కన్నీళ్లు తొలగించేలా పని చేయాలని చెప్పి కోరుకుంటూ ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తకు నాయకుడికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.